ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం గడువు సమీపిస్తుంది. మార్చి 19న ఈ ఈవెంట్ తెరలేనుంది. చివరిసారి 2017 ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ జరగబోతుంది. ఈ టోర్నీ పాకిస్తాన్, దుబాయ్ వేదికల్లో హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. మెజారిటీ మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరుగుతాయి. కేవలం ఇండియా ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతాయి. అయితే ఈ టోర్నీకి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఉంది. సుమారు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగుతుంది. 1996లో పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆధ్వర్యంలో వన్డే ప్రపంచ కప్ జరిగింది. దీంతో ఈసారి ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాటు తుది దశకు చేరుకున్నాయి. ఈ టోర్నీలో ఓపెనింగ్ సెరమనీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా టోర్నీలో పాల్గొనే జట్లు, కెప్టెన్లు వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో మ్యాచ్లు ఆడేందుకు ఇండియా, పాక్కు వెళ్ళినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ప్రారంభ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకోసం అతడు పాకిస్తాన్ వెళ్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 16 లేదా 17 తేదీల్లో ప్రారంభం వేడుకలు నిర్వహించినట్లు సమాచారం. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెలలో పాకిస్తాన్ వెళ్తున్నాడు. కాగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నమెంట్ జరుగుతుంది. ఫైనల్తో కలిపి 15 మ్యాచ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య దేశం పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 పాయింట్స్ పట్టికలో టాప్ 8 స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్ ట్రోఫీ 2025లో పాల్గొంటాయి. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. ఇందులో గ్రూప్ ఏలో పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.